హలో గైస్, ఇంకో 5 రోజుల్లో 'కల్కి 2898 అనే మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఎవరిదో అందరికీ తెలుసు. డైరెక్టెడ్ బై నాగార్జున అండ్ మెయిన్ లీడ్స్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, ఇంకా కమల్ హాసన్, దీపికా పదుకొనె నటిస్తున్నారు. ఈ మూవీ వాళ్ళు ఏంటో మరి అసలు ప్రమోషన్ చేయట్లేదు. ప్రమోషన్ చేయండిరా అంటే ముంబై వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చారు. దాన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ప్రమోషన్స్ అయిపోయినాయి అని అంటున్నారు. ప్రభాస్ కూడా ఒక వీడియోలో అంటున్నాడు, ప్రమోషన్స్ హో గయా అని చెప్పి అంటున్నాడు కామెడీగా. చూస్తుంటే ఇంకా ప్రమోషన్ చేసేటట్లేరు వీళ్ళు. అదే లాస్ట్ అనుకుంటా. ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పారు. అదేదో ప్రెస్ మీట్ లాగే ఉంది. అది అయిపోయిన తర్వాత నిన్న సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో ఉంది మొత్తం. ఈ ట్రైలరు, ముందు వచ్చిన ట్రైలరు రెండు చూసిన తర్వాత నాకు స్టోరీ మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. అదేంటో మీకు కూడా చెప్తాను, వినండి. అదేంటంటే, మన దీపికా పదుకొనె కాంప్లెక్స్లో ఉంటుంది. ఆమె కడుపులో ఒక బిడ్డని సరోగసీ లాగా ఇలా లోపలికి ఒక బిడ్డని పెడతారు ఎవాల్వ్ అవ్వడానికి. ఆమె అక్కడి నుంచి ఎందుకో తప్పించుకొని కిందకి వచ్చేసిద్ది కాశీలోకి. ఇక్కడ భైరవ ఉంటాడు మన ప్రభాస్. మన భైరవ జీవిత లక్ష్యం కాంప్లెక్స్కి వెళ్ళడం, డబ్బులు సంపాదించి. ఆ డబ్బులు ఈమె మీద బౌంటీ పెడతారు, 1 మిలియన్ యూనిట్స్. ఆ బౌంటీని ఈయన పట్టిస్తే ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళిపోవచ్చు. ఇది ప్రభాస్ ఆశయం. ఈ ట్రైలర్ చూసి నాకు అర్థమైందంటే, ప్రభాస్ పక్కా సెల్ఫిష్ లాగా, నాకైతే విలన్ లాగా అనిపించాడు, హీరోలా అనిపించలేదు. అసలు మన ప్రభాస్ కల్కినా లేకపోతే బౌంటీ హంటర్గా త్వరలో రాబోయే ఆ కల్కి క్యారెక్టర్కి వెళ్ళిపోతాడేమో మరి తెలియదు. కానీ చూడడానికి మాత్రం నెగిటివ్ రోల్గానే ఉంది కొంచెం. ఇక ఈమె దీపికా పదుకొనె కాంప్లెక్స్ని తప్పించుకొని ఎలానో అశ్వత్థామని కలిసిద్ది. అశ్వత్థామ ఈజ్ వెయిటింగ్ టు హెల్ప్ దీపికా పదుకొనె. ఆయన క్యారెక్టర్ అదే ఈ సినిమాలో. అశ్వత్థామ దీపికా పదుకొనెని తీసుకొని కాంప్లెక్స్ వాళ్ళ నుంచి తప్పించుకొని శంబాలాకి తీసుకెళ్ళాలి. శంబాలా అంటే అందరికీ తెలిసిందే, అదొక ఫిక్షనల్ ప్లేస్. నిజంగా ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ కల్కి అక్కడే అవతరిస్తాడని పురాణాల్లో రాసింది. సో ఈమె దీపికా పదుకొనె గర్భంలో కల్కి ఉన్నాడని భావించి ఆమెను అక్కడికి తీసుకెళ్ళి ఆమెను కాపాడాలనుకుంటాడు అశ్వత్థామ. మన ప్రభాస్ ఏమో ఎలాగైనా సరే ఆమెను పట్టించి 1 మిలియన్ యూనిట్స్ పట్టేయాలని ప్రభాస్ లక్ష్యం. సో ఇదే నాకు తెలిసిన స్టోరీ ఈ సినిమా వరకు. నేనైతే ఇదే అనుకుంటున్నాను, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా. ఇక మూవీ మేకింగ్ అని గ్రాఫిక్స్ గురించి వస్తే చాలా బాగా తీశారు. అసలు నేను 0.25x పెట్టి చూసాను, ఏమన్నా ఏదో అలా మేనేజ్ చేశారా లేకపోతే బాగా చేశారా అని చూద్దామని. ఎక్కడ నాకు తప్పులైతే దొరకలేదు. ఆ 0.25x పెట్టి చూసినా కూడా చాలా క్లియర్గా బాగా తీశారనిపించింది. ప్రతి స్టెప్ను కూడా వాళ్ళు బాగా తీశారనిపించింది. ఇది నాకు అనిపించింది. ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. కాకపోతే మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు, ఎందుకంటే రిఫరెన్స్లు అవి చాలా ఉన్నాయి ఈ సినిమాకి. ఎన్ని రిఫరెన్స్లు ఉన్నా, మేకింగ్ ఎలా ఉన్నా, స్టోరీ బాగుంటే సినిమా ఆడిద్ది. నాగార్జున చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. చాలామంది అడిగారు, మీరు ఇంతమంది పెద్ద యాక్టర్స్ని పెట్టి చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ప్రెజర్ అనిపిస్తుందా అంటే, నాగార్జున ఒకటే మాట చెప్తున్నాడు, నాకు వీళ్ళందరికంటే కూడా కథ ఇంపార్టెంట్. వీళ్ళందరినీ ఈ కథలోకి తీసుకురావడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. కానీ నాకు కథే ముఖ్యం, ఈ పెద్ద హీరోలని కాదు అని చెప్పాడు. మహా అనేటప్పుడు కూడా ఆయన ఇదే చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. నాకు కూడా ఆయన పైన నమ్మకం ఉంది. కథ మీద మంచి గ్రిప్ ఉంటుంది ఆయనకి, స్టోరీ మీద, లాజిక్స్ మీద బాగా ఆలోచిస్తాడని. అన్నీ బాగుంటాయని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ రోజు ఖచ్చితంగా బెనిఫిట్ షోకి వెళ్తాను. చూసిన వెంటనే మీకు రివ్యూ ఇస్తాను. మీకు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా అయితే కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మూవీ రివ్యూ రోజు కలుసుకుందాం.